శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం మన గురువుగారి దగ్గర దొరుకుతుందండి. ఇప్పుడు వృశ్చిక రాశిలో సాధారణంగా అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన శక్తి, మాట తీరు, వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్త చాలా అవసరం. శ్రమకు తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే బుధవారం ఉదయం గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పచ్చపెసలు లేదా ఆకుకూరలు దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున శ్రీ గణేశుడు మరియు శ్రీ విష్ణుమూర్తి ఆరాధన అనుకూలంగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున వృశ్చిక రాశి వారికి మీ వెనుక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి యొక్క అహంకారానికి కూడా కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీపై రాబోయే రోజుల్లో కూడా సరికొత్తమైనటువంటి దారిని చూపించబోతుంది. మరి అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయేటువంటి శుభవార్తలు ఏమిటి? మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ భగవంతుని యొక్క కృప అలాగే మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోని వినండి. ఇక చెప్పాలంటే రాబోయే రోజుల్లో అయితే మీ ముందుకు రాబోయేటువంటి శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఈ సమయంలో ఈ వీడియోని చూస్తున్నారంటే కూడా అది అనుకోకుండా జరిగిందంటే కానే కాదండి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుందని తెలుసుకోవాలి. అయితే రాబోయే రోజుల్లో నుండి మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వాటి ప్రభావం కేవలం రాబోయే రోజుల్లో మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతుందని చెప్పుకోవాలి. అయితే అందులో ఒక వార్త అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. అలాగే ఇన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకి తిరగడం మొదలవుతుంది. అయితే ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుందండి. ఆ సంకేతాలను మీరు తప్పకుండా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించడం ద్వారా మీకు మరింత ఎక్కువగా అయితే అదృష్టం అనేది మీ వైపు మలుతుంది. అలాగే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపించినా లోపల ఎంత కృంగిపోయారో అనేది మీకు మాత్రమే తెలుసండి. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేసింది. ఎంతోమందిని ప్రాణంగా నమ్మినా ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే తెలుసుకోవాలి. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయాయి. మొత్తం సమస్యలన్నీ తీరిపోతున్నాయనే చెప్పుకోవాలండి. కాదని అర్థం. కనీసం మీ యొక్క కష్ట సమస్యలకు కొంచెం కానీ మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మీ యొక్క గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులన్నీ కూడా తెరుచుకున్నట్లుగా మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందబోతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. మీ జీవితం అని చెప్పి ఎంతగానో బాధపడ్డారు. మరి అటువంటి ఒక బంధం, ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది మీ పాత స్నేహితులు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు. మరి వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలైతే తప్పకుండా తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి అంటే మీ చుట్టూ ఉన్న వారిలో
ఒక వ్యక్తి అయితే పైకి మాత్రం చాలా మంచిగా మీతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలో మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ఎదుట ఎంతో పొగుడుతూ ఉంటారు. లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయపడుతున్నారు. మీ బలహీనతను తెలుసుకోవడానికి మీ వెనక ఇతరులతో గురించి మాట్లాడుతున్నారు. మీ యొక్క ఆలోచనలు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కాలం మీ యొక్క మనసులో ఉన్న రహస్యాలను కానీ, ఆర్థిక విషయాలను కానీ, భవిష్యత్తుకు ప్రణాళికలు కానీ ఎవరితో కూడా పంచుకోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రశాంతంగా మీ యొక్క పనులను మీరు చూసుకోండి. అయితే ఈసారి వీరు సాధించబోయే విజయం ఏదైతే ఉంటుందో అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పరమేశ్వరుడు మీ వెనక ఉండి నడిపించబోతున్నాడు. మీ శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలని, అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. మరి ఈ అద్భుతమైన మార్పుల గురించి మరింత తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దామండి. ఇక మీ జీవితంలోకి రాబోయేటువంటి మొదటి శుభవార్త గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు నుండి రేపటి వరకు మీకు సాయంత్రం లోపు తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తులు అకస్మాత్తుగా మారడం మీరు గమనిస్తారు. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకవైపు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోకి అయితే వస్తుందండి. ఇది పూర్తిగా మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు. పోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా అయితే మీ చేతికి అందడం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావడం, లేదా మీ యొక్క నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావడం, ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం చిన్నదిగా, తక్కువగా అనిపించినా దాన్ని హేళన చేయవద్దు. దీని గురించి మేము ఇన్ని రోజులు కష్టపడిందని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయొద్దండి. దాన్ని ఏ అవకాశాన్నైనా కానీ విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనేటువంటివి ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. ఇక కాబట్టి రాబోయే రోజుల్లో అయితే మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాన్నైనా కానీ పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ అటువంటివి ఏవీ చేయకండి. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల అది ఒక పెద్ద నష్టానికి కూడా దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, ఇది మొదటి దానికంటే కూడా చాలా గొప్పది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన ఒక సంతోషకరమైన వాతావరణం తిరిగి మరలా అయితే మీ ముందుకి మీరు చూడడం మొదలవుతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వల్ల అయితే మీరు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతున్నారో వారి వైపు నుండి మీకు ఒక ఊరట లభించే మంచి వార్త అయితే అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, మనశ్శాంతి కరువు అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండవచ్చు. మరి దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి. మీపై ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం కూడా. ఇకపై ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాల్లో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతున్నాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో కూడా మీరు ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కృంగిపోతున్నారని, పైకి మాత్రం మీ మేలు కోరుకునే వారిలా నటిస్తూ మీ వెనక మీ యొక్క ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి అందుకే మీ యొక్క సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. పూర్తి నమ్మకంతో ఉండండి. అంతేకాదండి, ఇక నిష్కలమైనటువంటి మనసుతో ఈ రాబోయే రోజుల్లో కూడా మీకు ఎక్కువగా పరమేశ్వరుని ఆరాధించండి. పరమేశ్వరుని నమ్మిన వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే ఇక రాబోయేటువంటి మరొక శుభవార్త ఏంటంటే, మీ ఉద్యోగం, వ్యాపారం, అలాగే కెరీర్కి సంబంధించినటువంటిదండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతగాని వారుగా, బలహీనంగా చూసిన వారు రాబోయే రోజుల్లో అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక తప్పకుండా నోరెళ్ళబోతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి కూడా. వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కడం లేదని చెప్పి నిరాశలో ఉన్న వారికి జీవితాన్ని మార్చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా అయితే మీ జీవితంలోకి ముందుగా వస్తుంది.
అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోతుంది కూడా. అందుకే రాబోయే రోజుల్లో అయితే మీకు బద్ధకానికి అస్సలు ప్రవేశం ఇవ్వకండి. మీ పని అయితే మీరు తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తారో అదే పని మీ యొక్క అదృష్టానికి దారి కావచ్చు. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క ప్రతిభను మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారండి. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయనే తెలుసుకోవాలి. అయితే దీనికి ఒకే ఒక శత్రువు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి భయపడకండి. ఎందుకంటే భయపడి వెనుకడుగు వేసేవాళ్ళు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కోల్పోతారు. ఇక మరొక శుభవార్త ఏంటంటే ఇది మీ మనసులో దాచుకున్న బలమైనటువంటి కోరికకు సంబంధించిందిగా తెలుసుకోవాలి. అంటే మీ మనసులో ఏదో కలనైతే మీకు ఎవరికి చెప్పుకోలేదో రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటారో కన్నీటికి ప్రార్థన అయితే చేశారో రోజున విద్యార్థులకు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుందండి. విద్యార్థులు ఉన్నతాధికారుల్లో ఉన్నటువంటి మంచి చదువుల్ని కోరుకోవడం లాంటివి మంచిగా చూసుకోండి. ఇంట్లో మీకు ప్రశాంతత ఉంటుంది. దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే శివాలయ దర్శనం చేసుకోవడం, పరమేశ్వరికి ఎక్కువగా రాబోయే రోజుల్లో ఆరాధించడం వల్ల మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలు, అలాగే శని దోషాలు, అలాగే ఎవరైనా కానీ శత్రువుల యొక్క పన్నాగాలు ఇవన్నీ కూడా పనిచేయవన్నమాట. ఈ విధంగా అయితే రాబోయే రోజుల్లో మీకు జాతక ఫలితాలు అనేవి ఉన్నాయండి. ఇక మీకు తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.